అటు మోదీ దేశానికి ప్రధానిలా కాకుండా బీజేపీకి ప్రధానిగా వ్యవహరించారని విమర్శించారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. తెలంగాణలో బీజేపీ మొలకెత్తే అవకాశం లేదని స్పష్టం చేశారు. అన్ని రాష్ట్రాలకు సమాన నిధులిచ్చి ఆదుకోవాల్సిన ప్రధాని కేవలం రాజకీయాలు మాట్లాడటం తెలంగాణ ప్రజలకు పట్టదన్నారు. పశ్చిమ బెంగాల్లో సెక్యులర్ల ఓట్లు తొలగించి అధికారంలోకి వచ్చారని విమర్శించారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా తాము పూర్తి మెజారిటీతో అధికారంలోకి రావడం ఖాయమన్నారు పీసీసీ చీఫ్. భారత ప్రధానమంత్రి తెలంగాణకు వచ్చి బీజేపీ పార్టీకే ప్రధానమంత్రిగా మాట్లాడడం జరిగింది. కేవలం రాజకీయాలే మాట్లాడడం అనేది తెలంగాణ ప్రజలు రుచించడం లేదు. ఈ రాష్ట్రం కొత్తగా అవతరించిన రాష్ట్రం, 12 సంవత్సరాల రాష్ట్రం, చిన్న రాష్ట్రం, కొత్త రాష్ట్రం. ఇక్కడ ఇవ్వాల్సినటువంటి నిధులు విధుల గురించి మాట్లాడాల్సి ఉండాల్సింది. విభజన హామీలో ఇచ్చినటువంటి హామీల గురించి, విభజన చట్టంలో హామీల గురించి మాట్లాడి ఉంటే బాగుండేది. కేవలం రాజకీయాలు మాట్లాడి ఈ రాష్ట్రంలో మేమే వస్తామనే మాట చెప్పడం వారు బీజేపీ పార్టీ కొరకే వచ్చినట్టుగా కనబడతా ఉంది. ఈ రాష్ట్రంలో బీజేపీ పార్టీ మొలకెత్తే సమస్య లేదు. ఇది కాంగ్రెస్ పార్టీ అనుకూల రాష్ట్రం. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ రాష్ట్రంలో ఉంది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఈ రాష్ట్రంలో 28లో జరిగినా 29లో జరిగినా కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందుతున్నాయి. కాబట్టి పరిపూర్ణమైన మెజారిటీతో మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తాం. ఇవాళ వెస్ట్ బెంగాల్లో ఏ రకమైనటువంటి రాజకీయాలు చేసి వాళ్ళ అధికారంలోకి వచ్చారో ఒక్కసారి ప్రజలకు అర్థం కావాలి. 1 కాదు 2 కాదు 92 లక్షల ఓట్లు తీసేశారు. సెక్యులర్ భావాలు కలిగినటువంటి ఓట్లు తీసేసి అక్కడ అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేసినారు. ఇక్కడ తెలంగాణ కూడా అలాంటి ప్రయత్నాలు సాగవు. తెలంగాణ ప్రజలు విఘ్నులు. తెలంగాణ ప్రజలు లౌకికవాదం నమ్ముకున్న ప్రజలు కాబట్టి ఇక్కడ అలాంటి పప్పులేం ఉడకవు. ప్రధానమంత్రి గారు ఇంకెన్నిసార్లు వచ్చినా వారు ఒక ప్రధానిగా ఇక్కడ ఇవ్వాల్సిన నిధులు విధులు ఇవ్వాల్సిందే తప్ప రాజకీయంగా వారు ఎన్ని మార్లు పర్యటనలు చేసినా ఇక్కడ బీజేపీ బలపడే అవకాశమే లేదు. న్యాచురల్గా రాజకీయంగా బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు, బీజేపీ మేము ఒకటి అంటారు, బీజేపీ బీఆర్ఎస్ మేము ఒకటి అంటాం. ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని చిత్తుగా ఓడించింది ఏ పార్టీ? కాంగ్రెస్ పార్టీ కదా. ఆనాడు పీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఓడించింది. సో కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పొత్తు ఎలా ఉంటుంది? దేశ రాజకీయాలు ఆల్చుకున్నట్టు బీజేపీ పార్టీకి మాకు పొంతనే ఉండదు. మాది లౌకికవాద పార్టీ, వారి మతవాద పార్టీ. సో కాంగ్రెస్ పార్టీ ఈ ఇరు పార్టీలో సమాన దూరంలో ఉంటుంది. బీఆర్ఎస్కి వరి గురించి కానీ, జొన్న గురించి కానీ, మక్క గురించి కానీ మాట్లాడే హక్కు లేదు. వరేస్తే ఊరన్నది ఎవరు? కేసీఆర్ కాదా? ఆనాడు వరేస్తే మేము వరి కొనమన్నది బీజేపీ వారు కాదా? వారు ఇలా కూడ కలుపుకొని కళ్ళాలు దొరుకుతూ ఉంటే రైతులు నవ్వుకుంటా ఉన్నారు. ప్రజలకి అందాల్సిన సంక్షేమం అభివృద్ధి అందుతూ ఉంది. రైతులకి మనం కొనాల్సిన ధాన్యం పరిపూర్ణమైనటువంటి సంఖ్యలో కొంటా ఉన్నాం. దిగుబడి అధికంగా ఉంది. అయినప్పటికీ 8 లక్షల కోట్ల అప్పు మా నెత్తిన పెట్టిపోయినప్పుడు కూడా మనం చేసే ప్రయత్నం వల్ల చేస్తూనే ఉన్నాం.